సీతారామచంద్ర ప్రభువు యొక్క పూజ చేసి సాయంకాలం దేవాలయంలో కాస్త సంస్కృత భాషా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి శ్రీరామాయణంలోంచి మకుటధారణ సర్గ చదువుతారంటే రామచంద్రమూర్తికి కిరీటం పెట్టిన ఘట్టం ఉంది, ఆ ఘట్టాన్ని చదువుతారు. అది అసలు ఆ మకుటధారణ సర్గ చదువుతారు. అది 1కి 10 మాటలు నిరూపింపబడింది. ఈ మధ్య కాలంలోనే ఒక 4-5 నెలల క్రితం కూడా నేను ఒక సందర్భం చూశాను. చాలా పెద్ద కష్టంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి మకుటధారణ సర్గ పారాయణ చేసిన 3 రోజుల్లో బయటకు వచ్చేసాడంటే కష్టంలోంచి బయటపడిపోయాడు. మకుటధారణ సర్గ అంత గొప్పది. అందుకే మిగిలిన పట్టాభిషేకాలకంత విశేషంగా చేయరు. గోవింద పట్టాభిషేకం ఉంది కానీ ఎప్పుడో తప్ప జరగదు. ఒక్క రామ పట్టాభిషేకం చేస్తారు. కారణం ఏమిటో తెలుసా? రామ పట్టాభిషేకం చేసేటప్పుడు ఆ కిరీటాలు చూసి ఆ కిరీటాల్ని వశిష్ఠ మహర్షి